ఏపీ ఇంటర్ బోర్డ్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ నుంచి మోడల్ పేపర్స్ ఇచ్చారమ్మా, 2 మోడల్ పేపర్స్. సెకండ్ మోడల్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మోడల్ పేపర్ 2లో 1 మార్క్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రిలేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్. మనకి ఇవి 4 మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, అందులో మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. So a relation can be represented as roster method, set builder method, an arrow diagram method and in all of the above forms. ఒకసారి చూస్తే ఇలా సెట్ ఏ సెట్ బి నుంచి ఆర్ అనే రిలేషన్ వెళ్తుంది అనుకోండి, ఇది యారో డయాగ్రామ్ మెథడ్ అంటారు ఈ రిప్రజెంటేషన్ని. ఓకే, ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు ఆర్డర్డ్ పేర్స్ కింద 1 1 2 2 3 3 4 4. ఓకే, ఈ మెథడ్ని రాస్టర్ మెథడ్ అంటారు ఆర్డర్డ్ పేర్స్లో. ఓకే, సో అదే ప్రాబ్లమ్ని మనం ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు వై, అంటే ఇక్కడ ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై అన్నిట్లో ఆర్డర్ పేర్స్లో, ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ వై బిలాంగ్స్ టు బి. సో ఇలాంటి మెథడ్ని మనం సెట్ బిల్డర్ మెథడ్ అంటాం. ఓకేనా, సో ఆల్ ది 3 మెథడ్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు రిలేషన్ని. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ మనకి ద వాల్యూ ఆఫ్ రూట్ -25 ఇంటూ రూట్ -9 ఈజ్. 4 ఆప్షన్స్ ఇచ్చారు మల్టిపుల్ చాయిస్. మన కాంప్లెక్స్ నెంబర్స్ తెలుసు, కాంప్లెక్స్ నెంబర్స్లో I² ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇది మనకి ఆల్రెడీ నోన్ వాల్యూయే. దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాం? ఇచ్చిన వాల్యూని రూట్ -25 ఇంటూ రూట్ -9ని రూట్ 25 ఇంటూ -1 ఇంటూ రూట్ 9 ఇంటూ -1 రాసుకుందాం. ఓకేనా, -1 అంటే I² మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. రూట్ 25 ఇంటూ I² ఇంటూ రూట్ 9 ఇంటూ I². ఓకే, 25కి రూట్ 5, I²కి I, 9కి రూట్ 3 అండ్ I²కి I, 5i ఇంటూ 3i, దట్ ఈస్ 15I². I² ఈజ్ -1, సో దట్ ఈస్ ఈక్వల్ టు -15. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ నెంబర్ 2. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇఫ్ NP4 ఈజ్ ఈక్వల్ టు 1680 దెన్ N ఈజ్. ఓకే, NP4ని మనం ఫ్యాక్టరియల్ నొటేషన్లో రాసుకోవచ్చు, లేదా ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా ఏంటి? N ఇంటూ N-1 ఇంటూ N-2 ఇంటూ N-3 అంటే వరుస నెంబర్లు అనమాట. ఓకేనా, ఇవి ఎలా కడతాం? మనం ఇచ్చిన 1680ని మనం ఫ్యాక్టరైజ్ చేసేస్తాం అనమాట. ఇలా 5తో డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది? 5తో డివైడ్ చేస్తే 336 వచ్చింది. నెక్స్ట్ 6, నెక్స్ట్ 7తో, నెక్స్ట్ 8తో. సో 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 అయితే 1680 మనకి. ఓకేనా, సో 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 అవన్నీ కూడా వరుస నెంబర్లే కదా. సో NP4 అది 4 నెంబర్స్ వరకే ఉండాలి NP4 కాబట్టి. ఒకవేళ NP5 ఉందనుకోండి, N-1 N-2 N-3 ఇంటూ N-4 కూడా వస్తుంది అనమాట. ఓకేనా, కానీ NP4 కాబట్టి ఇక్కడ వరకే ఆగింది. సో 4 నెంబర్స్ని వరుస నెంబర్స్ని మల్టిప్లికేషన్ కింద రాయాలి. ఇప్పుడు N ఎంత మనకి? హైయెస్ట్ నెంబర్ N ఈక్వల్ టు 8. సో ఆప్షన్ ఈజ్ 2. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ ఆఫ్ 3 units ఆన్ ద y యాక్సిస్ అండ్ ఇంక్లైన్డ్ అట్ 45 degrees టు ద x యాక్సిస్ ఈజ్. ఇక్కడ మనకి y ఇంటర్సెప్ట్ ఇచ్చాడు 3 units అని, అండ్ యాంగిల్ ఇచ్చాడు 45 degrees అని. మనకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ మేకింగ్ y ఇంటర్సెప్ట్ అండ్ విత్ స్లోప్ m ఈజ్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఈ ఫార్ములా ఉంటుంది. m అంటే స్లోప్ అంటే ఏంటి? tan θ. ఇది ఫార్ములా మనకు తెలుసు, m ఈక్వల్ టు tan θ అని. m ఈక్వల్ టు θ అంటే ఇచ్చాడు 45 degrees. tan 45 ఈజ్ నథింగ్ బట్ 1. సో m ఈక్వల్ టు 1 మనకి. c అంటే y ఇంటర్సెప్ట్ 3 అని వాడు ఇచ్చాడు ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో. సో c తెలిసింది, m తెలిసింది. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ c కదా. m ఇంటూ 1 ఇంటూ x ప్లస్ c ఈజ్ నథింగ్ బట్ 3. దట్ ఈస్ y ఈక్వల్ టు x ప్లస్ 3 ఈజ్ ద ఆన్సర్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ నెంబర్ 2. ఫిఫ్త్ ప్రాబ్లం మనకేంటి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 3 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 3x ప్లస్ 9y ప్లస్ 10 ఈక్వల్ టు 0 ఈజ్. ఓకే, సో ఇచ్చిన ఈక్వేషన్ ఇది. అయితే మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ మనకి ఎలా ఉండాలి? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అన్న ఫామ్లో ఉండాలి. సో ఇందులో x² కి y² కి ముందు ఏమీ లేదు, అంటే కోషంట్ ఏం లేదు.
కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన ఈక్వేషన్ డివైడెడ్ బై 3 చేసేస్తున్నాం. ఓకేనా, డివైడెడ్ బై 3 చేస్తే 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3x/3 అంటే క్యాన్సిల్ అవుతుంది. 3 9y/3 అంటే 3 1 3 3 10/3 = 0. సో ఇప్పుడు మనకి x² + y² ఈ ఫామ్లోకి వచ్చేసింది. 2g అంటే ఎంత ఇక్కడ మనకి -1. xకి కోషంట్ ఇది, yకి కోషంట్ 2f = 3 అండ్ c ఈజ్ 10/3. ఓకేనా, సో g ఎంత 2g -1 అయితే g ఎంత -1/2, f ఎంత 3/2 అండ్ c ఏమో 10/3. ఓకేనా, సో మనకి రేడియస్ ఫార్ములా ఏంటి, √g² + f² - c. g ఈజ్ నథింగ్ బట్ -1/2 హోల్ స్క్వేర్, f² అంటే 3/2 హోల్ స్క్వేర్ -10/3. ఓకేనా, 1/4 + 9/4 - 10/3. ఈ రెండు కలిపేస్తే 10/4. సో బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీనికి డినామినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసేసాం. -10/3. ఇప్పుడు ఎల్సిఎం తీసేస్తాం. 4కి 3కి ఎల్సిఎం 12. సో 30 - 40 దట్ ఈస్ √-10/12. సో √-10/12 ఉండదు కదా మనకి రేడియస్ ఎప్పుడూను, కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి 6th వన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. ఫస్ట్ ఆప్షన్ P of E = 0 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ 0 అంటే ఆ ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు, అంటే దట్ విల్ నెవర్ అక్కర్ అనమాట, అది ఎప్పుడు జరగదు. ఓకేనా, అది ట్రూ. P of E = 1 అంటే ఇట్ ఈస్ అ సర్టెన్ ఈవెంట్, అంటే ఖచ్చితంగా జరుగుతుందనమాట. ఆ ఈవెంట్ ఖచ్చితంగా జరిగితే దెన్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటారు, సర్టెన్ ఈవెంట్ అనమాట. ఇది కూడా ట్రూవే. ఇంక నాలుగోది P of E + P of E bar = 1. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ అక్కరింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అండ్ నాట్ అక్కరింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ రెండు కలిపేస్తే మనకి 1. ఓకేనా, ఇది కూడా ట్రూ. అయితే ఇదొక్కటే ఫాల్స్, ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 0కి 1కి మధ్యలో ఉంటుంది, కానీ అది 1 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 1 అవ్వచ్చు, ఇక్కడ అవ్వటం లేదు చూడండి, <= అనేది లేదు కాబట్టి సో దిస్ ఇస్ ఫాల్స్. ఓకేనా, సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ఫాల్స్. సో నెక్స్ట్ వన్ 7th వన్, మేక్ కరెక్ట్ స్టేట్మెంట్స్ బై ఫిల్లింగ్ విత్ ద సింబల్స్ ఆర్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. ఓకేనా, సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనకి. ఎక్స్ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 9 ఆఫ్ యువర్ స్కూల్, అది ఒక స్టేట్మెంట్. ఓకే, రెండోది ఎక్స్ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్. ఓకే, సో ఇక్కడ బ్లాంక్ ఉంది, దానిలో మనం ఒక సింబల్ని రాయాలి లేదా ఒక వర్డ్ని రాయాలి. ఎక్స్ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ స్కూల్ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక పెద్దది, స్కూల్ అనేది పెద్దది, అందులో అన్ని క్లాసెస్ ఉంటాయి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 సో ఆన్, క్లాస్ 9 కూడా ఉంటుంది. ఓకే, సో బిగ్గర్ సెట్ స్కూలు, అందులో క్లాస్ 9 అనేది స్మాలర్ సెట్. సో ఎక్స్ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 9 అంటే ఈ స్మాల్ సెట్లో ఉన్నారు కాబట్టి సో దిస్ క్లాస్ 9 సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బిగ్ స్కూల్ సెట్. ఓకేనా, సో మనం పెట్టాల్సిన సింబల్ ఏంటి, సబ్సెట్. క్లాస్ 9 ఈజ్ అ స్మాలర్ సెట్, సబ్సెట్ ఆఫ్ క్లాస్ స్కూల్. ఓకేనా, సో అందుకనే మనం సబ్సెట్ అని రాయొచ్చు లేదా సబ్సెట్ సింబల్ని వేయచ్చు. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos -1710 డిగ్రీస్ది. ఓకేనా, సో మనకు ఫార్ములా ఏంటుంది, cos - θ = cos θ. ఓకే, సో cos -1710 = cos 1710. ఓకేనా, సో ఇది ఒక పోర్షన్ అయింది. నెక్స్ట్ 1710ని ఎలా రాసుకోవచ్చు, 360 × 4 + 270. ఓకే, సో ఒక 1 ఫుల్ సైకిల్ అనమాట తిరిగేస్తుంది. సో మనకి ఒక ఫార్ములా ఉంది, పీరియాడిసిటీ ఫార్ములా అంటారు. cos n × 360 + θ = cos θ. ఎన్ని 360లు ఉన్నాయో అన్నిటిని తీసేయచ్చు, తీసేసి రిమైనింగ్ ఎంత యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ని మాత్రం మనం కాస్తో రాసేసుకుంటాం. ఓకేనా, చాలా ఈజీ. ఎన్ని 360లు ఆ పర్టిక్యులర్ ఇచ్చిన వాల్యూలో ఉంటాయో వాటిని తీసేయచ్చు, ఇంకా వాటిని కౌంట్ చేయక్కర్లేదు. రిమైనింగ్ యాంగిల్ ఏది ఉందో దాన్ని కాస్ θ కింద రాసేసుకుంటాం. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి cos 270 వచ్చేస్తుంది. cos 270 వాల్యూ ఎంత, 0. ఎలా వచ్చింది, cos 270ని 180 + 90 అని రాసుకోవచ్చు. cos 180 + θ - cos θ - cos 90, దట్ ఈస్ cos 90 is 0. సో 0కి మైనస్లు ఉండవు కదా,
మైనస్ అయినా ప్లస్ అయినా ఒకటే. సో 0 కాస్ మైనస్ ఆఫ్ 1710 ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ మనకి ఫైండ్ ద 20th టర్మ్ ఆఫ్ ద సిరీస్ 2x⁴ ప్లస్ 4x⁴6 ప్లస్ 6x⁴8 ప్లస్ సో ఆన్ n టర్మ్స్. ఇచ్చిన సిరీస్ ఒకటే కానీ దాంట్లో మనకు 2 సిరీస్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఏంటంటే కోషెంట్స్ అన్నీ పక్కన రాసుకుంటే అదొక సిరీస్ అయిపోతుంది. పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ అన్నీ ఒక పక్కన రాసుకుంటే అదొక సిరీస్ లాగా కనిపిస్తుంది. 20th టర్మ్ కావాలి అంటే దానికి ఒక కోషెంట్ ఉండాలి, దానికి ఒక ఎక్స్కి ఒక పవర్ కూడా ఉండాలి. సో మనం 2 ఫార్ములాస్ని దీని నుంచి డిరైవ్ చేసి అప్పుడు 20th టర్మ్ని రాసుకుంటాం. ఎలాగా? కోషెంట్స్ అన్నిటిని రాసుకోండి. 2, 4, 6, n టర్మ్స్. ఇవన్నీ ఎలా ఉన్నాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఓకే. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి మనకి? a ప్లస్ n-1 ఇంటూ d nth టర్మ్కి. ఏ ఎంత? ఫస్ట్ టర్మ్ని a అంటాం. 2, n ఈజ్ n అండ్ d ఈజ్ నథింగ్ బట్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అది d అవుతుంది. అంటే 4 - 2 2. సో కోషెంట్స్కి nth టర్మ్ ఎలా వస్తుంది? 2 ప్లస్ n-1 ఇంటూ 2 దట్ ఈస్ 2n. సో కోషెంట్స్ ఫైండ్ చేయాలంటే 2n అనే ఫార్ములా వేయాలి. ఇప్పుడు nth టర్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సిరీస్ ఏమవుతుంది మనకి? 4, 6, 8 ఇవి పవర్స్ ఆఫ్ x అనమాట. ఈ n టర్మ్స్ వరకు. ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 4, d అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ 6 - 4 దట్ ఈక్వల్ టు 2. దాని nth టర్మ్ వల్ల మనం ఫైండ్ చేస్తున్నాం. a ప్లస్ n-1 ఇంటూ dతో 4 ప్లస్ n-1 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2n - 2 దట్ ఈస్ 2n ప్లస్ 2. సో మనకు వచ్చినటువంటి nth టర్మ్ జనరల్ ఈ సిరీస్కి nth టర్మ్ ఎలా వస్తుంది? cn x పవర్ en దట్ ఈజ్ నథింగ్ బట్ nth టర్మ్ cn అంటే 2n, x పవర్ en అంటే 2n ప్లస్ 2. ఇది ఫార్ములా. సో 20th టర్మ్ మనం కట్టాలి. 20th టర్మ్ అంటే n ఈక్వల్ టు 20. n ఈక్వల్ టు 20 అంటే 2 ఇంటూ 20 ఇంటూ x పవర్ 2 ఇంటూ 20 ప్లస్ 2. సో 20th టర్మ్ ఈజ్ 40 ఇంటూ x పవర్ 42. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 3p ప్లస్ 4q హోల్ పవర్ 14. మనకు తెలుసు ఒక ఫార్ములా x ప్లస్ y హోల్ పవర్ n. ఎక్స్పాన్షన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? n+1 టర్మ్స్ ఉంటాయి. అంటే పవర్ ఎంత ఉందో దానికి +1 టర్మ్స్ అనమాట. ఇక్కడ మనకి ఎంత ఉంది పవర్? 3p ప్లస్ 4q హోల్ పవర్ 14. ఎక్స్పాన్షన్లో పవర్ 14 ఉంది కాబట్టి 14 + 1 15 టర్మ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 11th వన్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ p 3, -2, 4 ఫ్రమ్ ద ఆరిజిన్. ఆరిజిన్ అంటే మనకి ఆల్ 3 zeros 0 0 0. ఓకే. సో p అనే పాయింట్ ఇచ్చారు, ఆరిజిన్ ఇచ్చారు. డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఓకే. XYZ కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి. సో దానికి మనం ఈ ఫార్ములాలో వేసేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. 0 - 3 హోల్ స్క్వేర్, 0 -(-2) హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 4 హోల్ స్క్వేర్ అంటే 9 + 4 + 16 దట్ ఈక్వల్ టు √29. 12th ప్రాబ్లం మనకి ఇవాల్యుయేట్ లిమిట్ x టెన్స్ టు 0 sin ax/bx. సో దీని వాల్యూ మనం ఫైండ్ చేయాలి. అయితే మనకు ఒక ఫార్ములా ఉంది. లిమిట్ y టెన్స్ టు 0 sin y/y ఈక్వల్ టు 1. సో సైన్ y ఈ పార్ట్ ఈ డినామినేటర్లోది సేమ్ ఉండాలి. కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ax కింద bx ఇచ్చారు. కింద కూడా ax ఉంటే మనం 1 కింద రాసుకోవచ్చు. దట్స్ వై మనం ఏం చేస్తాం? న్యూమరేటర్లోని డినామినేటర్ని axతో మల్టిప్లై చేస్తాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? sin ax/bx ఇంటూ ax/ax. ఇప్పుడు మనం sin ax/ax రాసేసుకుంటాం. ఈ bx ఇటువైపు తెచ్చేస్తాం. sin ax/ax ఇంటూ ax/bx. సో లిమిట్ x టెన్స్ టు 0 sin ax/ax ఎంత అవుతుంది? ఈ పార్ట్ అంతా 1. సో 1 ఇంటూ ax/bx. x క్యాన్సిల్ అయిపోతే a/b. సో లిమిట్ sin ax/bx ఈక్వల్ టు a/b. సో దీస్ ఆర్ ద 12 ప్రాబ్లమ్స్. 1 మార్క్ ప్రాబ్లమ్స్ అనమాట. మోడల్ పేపర్ 2 నుంచి. ఓకేనా. ఈ 12
1 మార్క్ క్వెషన్స్‌ని తప్పకుండా సాల్వ్ చేయండి నాన్న. ఎందుకంటే ఇవి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్‌లో కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.